హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఈరోజు వీడియో ఏంటంటే గీజర్ రిపేర్కి వచ్చిందనమాట. మనం రిపేర్ ఇప్పుడు చెక్ చేద్దాం. సిరీస్ చెక్ చేసాం ఫ్రెండ్స్. బాడీ షాట్ వస్తుంది, అంటే గీజర్ ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఫిల్మెంట్ ఉంటుంది, ఫిల్మెంట్ కాలిపోవడం జరిగింది. దానివల్ల మనకి బాడీ షాట్ వస్తుంది. బాడీ షాట్ బాడీ షాట్ రాకుండా చేయాలంటే మనం ఫిల్మెంట్ అనేది మార్చాలి. ఇవి మార్చడం వల్ల బాడీ షాట్ పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం గీజర్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. 6 స్క్రూ, ఇది క్రాంప్టన్ కంపెనీది. వేరే కంపెనీని అయితే ఫ్రెండ్స్ వేరుగా ఉంటాయి. స్క్రూ సిస్టమ్ వేరే ఉంటుంది, కంపెనీకి ఒకలాగా వస్తుంది అనమాట. ఇది క్రాంప్టన్కి అయితే బ్యాక్ సైడ్ వస్తాయి అన్నమాట. 6 స్క్రూలు ఉంటాయి. 6 స్క్రూలు ఓపెన్ చేసుకుంటే మనకి లోపల ఫిల్మెంట్ ట్యాంక్ అనేది వస్తుంది. హీట్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంకులో స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్. స్క్రూలు ఓపెన్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మనకి ఈ 6 స్క్రూలు ఓపెన్ అయితే కానీ మనకి లోపల ఏముంది అనేది మీకు కనిపిస్తుంది. 6 స్క్రూలు ఓపెన్ చేయాలి ఫస్ట్. చూడండి, మనం ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మనం ఈ గీజర్ అనేది రిపేర్ చేయొచ్చు. చూడండి, నేనైతే 6 స్క్రూలు ఓపెన్ చేశాను. ఇప్పుడు ఓపెన్ అయింది గీజర్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ ఇండికేటర్లు అనేవి మనం ఆ ఇండికేటర్లోంచి తీసేయాలన్నమాట. హోలర్లోంచి ఇండికేటర్లని తీసేయాలి. తీసేసి ఆ పై టాప్ని పక్కన పెట్టేసుకుందాం. చూడొచ్చు, నేనైతే ఇప్పుడు ఇండికేటర్లు రెడ్, గ్రీన్ ఉంటుంది అన్నమాట. అయితే అవి మనం ఒక మార్కింగ్ చేసుకుంటే ఎక్కడది అనేది రెడ్ అయినా గ్రీన్ అయినా మళ్ళీ టెస్ట్ చేసుకోకుండా మళ్ళీ అటు ఇటు దట్టు అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. రెడ్ గ్రీన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఒక మార్కర్తో మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి చేంజ్ అయినా కూడా చేంజ్ అవ్వదు. మనం ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. రెండోసారి మళ్ళీ గీజర్ ఓపెన్ చేసే అవకాశం ఉండదు అనమాట. చూడండి, ఇప్పుడైతే మనం ఓపెన్ చేసాం. ఇవి దానికి గ్యాస్ కోల్ అంటారు దాన్ని. ఆ గ్యాస్ కోల్ని కదలకుండా ట్యాంక్ చుట్టూ గ్యాస్ కోల్ పెడతారు. ఈ గ్యాస్ కోల్ ఎందుకు పెడతారంటే, అది ట్యాంకులో హీట్ అయినప్పుడు పైన మొత్తం మనం ప్లాస్టిక్ ఫైబర్ లాంటిదే కదా మనం బాడీ ఫిట్టింగ్, బాడీ హీట్ అవ్వకుండా గ్యాస్ కోల్ పెడతారనమాట. ఆ హీట్ అనేది బాడీకి టెంపరేచర్ మొత్తం బాడీకి తగలకుండా ఆ గ్యాస్ కోల్తోనే ఆగిపోయేలాగా మనకి ఆ గ్యాస్ కోల్ పెట్టేస్తారనమాట. ఈ గ్యాస్ కోల్ చూడొచ్చు. ఇది మళ్ళీ మనం ఫిట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ జాగ్రత్తగా ఎలా ఉందో అలాగనే పెట్టేయాలి మళ్ళీ గ్యాస్ కోల్. లేదంటే బాడీకి హీట్ అయ్యి ఆ బాడీ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. నేను గ్యాస్ కోల్ ఓపెన్ చేశాను. అందులోంచి మనం ట్యాంక్ తీసేసుకోవాలి పక్కకి. వైర్ల కనెక్షన్ తీసేస్తే మనకి పక్కకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్. స్క్రూలు ఓపెన్ చేసుకోవాలి మనం. దాదాపుగా ఒక 10 నుంచి 12 వరకు స్క్రూలు ఉంటాయి అన్నమాట. నట్టు బోల్ట్లు ఉంటాయి. స్క్రూలు కూడా కాదు, నట్టు బోల్ట్లు ఉంటాయి. ఆ నట్టు బోల్ట్లు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మనం ఫిల్మెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. అది ఓపెన్ చేస్తేనే మనకి ఫిల్మెంట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఫిట్ చేసుకునేటప్పుడు కూడా అదే విధంగా నట్టు బోల్ట్లు వేసుకోవాలి. లేదంటే అవి లీక్ అయ్యి మళ్ళీ బాడీ షాట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నట్టు బోల్ట్లు అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. వాచరు నలగకుండా చూసుకోవాలి. ఆ 2
ట్యాంక్కి పైన ఫిల్మెంట్కి మధ్యలో వాచర్ ఉంటుంది ఫ్రెండ్స్, గ్యాస్ కట్ వాచర్. అది చాలా దాన్ని ఏమి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. అది కొంచెం డ్యామేజ్ అయినా వాటర్ లీక్ అయ్యి మళ్ళీ బాడీ షాట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం నట్లన్నీ ఇప్పేసుకున్నాం, కనెక్షన్ కూడా రిమూవ్ చేస్తున్నాం. కనెక్షన్ కూడా ఒకటి షార్ట్ అయింది, కనెక్షన్ వైరు లెగ్ అనేది కాలిపోవడం జరిగింది. మనం కొత్త ఎలిమెంట్ వేసినప్పుడు మనకి స్క్రూలు వస్తాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అయితే మనకి ఫిల్మెంట్కి మధ్యలో స్క్రూ ఉంటుంది, మనం టీ బిట్ తీసుకొని మనం ఓపెన్ చేసుకోవాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే మొత్తం కనెక్షన్ వైర్లు తీశాను, ఫిల్మెంట్ నట్లు తీశాను, డ్రమ్ము నట్లు తీశాను. చూడొచ్చు, మీకు కనపడుతుంది ఫిల్మెంట్ బయటకు వచ్చేసింది. దాన్ని మనం వెనుక నుంచి లాగేస్తే వచ్చేస్తుంది. చూడొచ్చు, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇది షార్ట్ అయిందనమాట, బాడీ షార్ట్ వస్తుంది, షార్ట్ అయింది, ఫిల్మెంట్ అయితే షార్ట్ అయిపోయింది. సరే, ఇప్పుడు అదైతే పక్కన పెట్టుకుందాం. ఇది ఎందుకు కాలింది, ఏంటి, అసలు వాటర్ ఎలా ఉన్నది అనే దాని గురించి మనం చూద్దాం. చూడండి, డ్రమ్ములో ఎంత ఫ్లోరైడ్ ఉందో. ఈ ఫ్లోరైడ్ వల్ల వాటర్ కూడా మనం గీజర్ ఆన్ చేసినప్పుడు వాటర్ కూడా హీట్ అవ్వవు తొందరగా, చాలా టైం తీసుకుంటుంది. ఈ ఫ్లోరైడ్ అనేది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా రిపేర్ వస్తే కానీ మనం గీజర్ ఓపెన్ చేయం. గీజర్ రిపేర్ రాకుండా మనం ఓపెన్ చేయలేము కదా. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం అయితే ఫిల్మెంట్ ఖరాబ్ అయింది, ఫిల్మెంట్ మార్చేస్తున్నాం, కొత్త ఫిల్మెంట్ వేస్తున్నాం. ఇది 3 కిలోవాట్ ఫిల్మెంట్ అనమాట. ఈ ఫిల్మెంట్ని స్పైరల్ ఫిల్మెంట్ అని కూడా అంటారు. ఇది 3 కిలోవాట్, 3000 వాట్స్ అనమాట. ఇప్పుడు కొత్త ఫిల్మెంట్ వేసేటప్పుడు మన ఫిల్మెంట్కి పైన మన ఇప్పుడు స్క్రీన్ మీద నట్టు బిగిస్తున్నాం కదా, మధ్యలో వాచర్ ఉంటుంది, రబ్బర్ వాచరు. ఆ రబ్బర్ వాచరు పక్కకు జరగకుండా కరెక్ట్గా రింగులో ఉండేలాగా చూసి టైట్ వేసుకోవాలన్నమాట. అవి అటు ఇటు జరగటం వల్ల వాటర్ లీక్ అవుతాయి. మెయిన్ మనం ఇక్కడ 3 తప్పులు చేయకూడదు ఫ్రెండ్స్. ఒకటి డ్రమ్ము వాచరు, సెకండ్ ఫిల్మెంట్ వాచరు, మూడోది ఏంటంటే నట్లు టైట్ వేయకపోవటం. ఈ 3 తప్పులు అయితే చేయకూడదు. ఈ 3 కరెక్ట్గా చేస్తే మనకి గీజర్ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి గీజర్ ఫిల్మెంట్కి ఫేసు న్యూట్రల్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే బ్లాక్ న్యూట్రల్ ఫిట్ చేస్తున్నాను, న్యూట్రల్ వైరు. నెక్స్ట్ ఏంటంటే ఫేస్ వైరు ఫస్ట్ థర్మాస్టాట్ నుంచి సెకండ్ థర్మాస్టాట్ నుండి ఫిల్మెంట్కి వస్తుంది అనమాట. ఇక ఇండికేటర్ల కనెక్షన్ యథావిధిగా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇండికేటర్లు మామూలుగా ఫేస్ న్యూట్రల్తో వస్తాయి, ఒకటి థర్మాస్టాట్ వైపు ఉంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు ఈ లెగ్ కాలిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే పైన పచ్చి రబ్బర్ ఉంది, అది కట్ చేసి మనం ఆటోమేటిక్గా టర్మినల్లో ఫిట్ చేద్దాం అన్నమాట. స్క్రూ అయితే కనెక్షన్ బాగా మంచిగా టైట్ వేసుకోవాలి, లేదంటే లూజ్ కనెక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా టైట్ వేసుకోవాలి. గీజర్ ఎక్కువ వాట్స్ కాబట్టి 3000 వాట్స్ కాబట్టి హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రిప్ అవుతూ ఉంటాయి, థర్మాస్టాటర్లు ట్రిప్ అవుతూ ఉంటాయి. ట్రిప్ అవటం వల్ల గీజర్ పనిచేయదు అనమాట, మనకి ఆన్ ఆఫ్ పనిచేయదు. అప్పుడు మనకి సరే, మనమైతే ఒకసారి ఏం చేద్దామంటే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. అసలు థర్మాస్టాట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మనం చెక్ చేసుకుందాం. థర్మాస్టాటర్ సిరీస్లో చెక్ చేసుకుంటే చూడొచ్చు, నేను చెక్ చేస్తున్నాను 1 by 1. 2 థర్మాస్టాటర్లు ఓకే ఉన్నాయి.
మనం ఒకసారి బాడీ షాట్ కూడా చూద్దాం. బాడీ షాట్ అయితే లేదు, కొత్త ఫిల్మెంట్ వేసాం కాబట్టి బాడీ షాట్ రాదు. మనమైతే సిరీస్ చెక్ చేసాం, మొత్తం ఓకే ఉంది, కనెక్షన్ ఇచ్చాం. ఇప్పుడు మనకి ఫిట్టింగ్ మిగిలింది. మీకు వీడియోలో థర్మాస్టాట్ అంటే నేను ఇప్పటిదాకా చెప్పాను కదా, ఆ థర్మాస్టాట్ మీకు చూపిస్తాను. స్విచ్ ఎలా నొక్కాలాగో చూడండి. నేను ఏళ్ళతో నొక్కుతున్నాను. అది థర్మాస్టాట్ ఆఫ్ ఆన్ ట్రిప్ అవుతుంది అనమాట. అది ట్రిప్ అయినప్పుడు మనకి గీజర్ పైన రెడ్ కలర్లో పుష్ బటన్ ఉంటుంది అనమాట. ఆ పుష్ బటన్ అనేది మనకి ఆఫ్ అయినప్పుడు నొక్కాలి. నొక్కితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం గీజర్ ఫిట్ చేసుకుందాం. డ్రమ్ము అన్నీ చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు మనకి బ్లాక్ కలర్లో వాచర్ ఉంది కదా, అది కరెక్ట్గా కూర్చోవాలన్నమాట. డ్రమ్కి కింద డ్రమ్కి పైన ప్లేట్కి కరెక్ట్గా సెట్ అవ్వాలి. లేదంటే వాటర్ లీక్ అవుతుంది. వాటర్ లీక్ అయ్యి మళ్ళీ బాడీ షాట్ వస్తుంది. ఎప్పుడూ వాటర్ కారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా మనం నట్టు బోల్ట్లు వేసుకోవాలి. నట్టు బోల్ట్లు 10-12 వరకు ఉంటాయి. వీటిని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి నట్టు బోల్ట్లు. చూడండి, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. నట్టు ఎక్కించి మళ్ళీ వాచర్ వేసి నట్టు వేయాలన్నమాట. ఈ నట్లకి ఎర్త్ వైర్ ఒకటి ఉంటుంది. ఆ ఎర్త్ వైర్ కూడా అందులో వేసి ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా మనం నట్టు బోల్ట్లు మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. గీజర్ సింపుల్గా అంటే సింపుల్గా ఉంటుంది. మీకు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. మొత్తానికైతే నేను ఫిట్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం. మళ్ళీ మనం ఫిట్ చేసినప్పుడు గ్యాస్ కోల్ ఇందాక తీసాం కదా, గ్యాస్ కోల్ని మంచిగా సమానంగా ఎటు గ్యాప్ రాకుండా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రమ్ము పెట్టేటప్పుడు ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్పుట్ అవుట్పుట్ మళ్ళీ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్పుట్ అవుట్పుట్ మారితే మనకి హీట్ వాటరు, కూల్ వాటరు ఇవి తేడా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ కోల్ మనమైతే సమానంగా వేసాము. స్క్రూలు వేసుకోవాలన్నమాట. స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది మన పైన. గ్యాస్ కోల్ పైన క్లాంప్ ఉంటుంది కాబట్టి ఆ క్లాంప్కి స్క్రూ ఉంటుంది. స్క్రూలు వేసి టైట్ వేసుకుంటే మళ్ళీ గ్యాస్ కోల్ యథావిధిగా ఉంటుంది. డ్రమ్ పైన ప్లాస్టిక్ ఉంటాయి కాబట్టి బాడీ అది హీట్ అవ్వకుండా ఉంటుంది. ఆ గ్యాస్ కోల్ బయటికి హీట్ అనేది బయటికి రానివ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, మనమైతే ఫిట్ చేసాము. ఇప్పుడు ఇండికేటర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. రెడ్ గ్రీన్ అనమాట. ఆ రెడ్ గ్రీను కరెక్ట్గా ఇచ్చుకొని మనకి వేస్ట్ వాటర్ పైప్ ఉంటుంది. ఆ వేస్ట్ వాటర్ పైప్ పెట్టుకోవాలి. అది మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆ వైర్లు అనేవి రెండు బాడీస్ అందులో పడకుండా నలగకుండా లోపలికి నెట్టుకోవాలి ఫ్రెండ్స్. పైన లాక్ సిస్టమ్ ఉంటాయి మనకి. ఇన్పుట్ అవుట్పుట్కి మధ్యలో గీతలుగా ఉన్నాయి కదా, అవి లాక్ సిస్టమ్ ఉంటుంది. ఆ లాక్ అనేది కరెక్ట్గా లాక్ అయ్యేలాగా చేసుకొని మనం బాడీ స్క్రూలు ఇందాక స్టార్టింగ్లో మనం ఓపెన్ చేసాం కదా 6 స్క్రూలు టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 6 స్క్రూలు టైట్ వేసుకొని ఇప్పుడు మనం సిరీస్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సిరీస్ మళ్ళీ ఒక్కసారి బాడీ షాట్ చూద్దాం. బాడీ షాట్ అయితే రావటం లేదు. మనకి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోయింది గీజర్ రిపేరు. ఇప్పుడు ఒకసారి మనం డైరెక్ట్లో చెక్ చేద్దాం. డైరెక్ట్లో చెక్ చేస్తే మనకి ఇండికేటర్లు వెలుగుతాయి. ఆఫ్ ఆన్ అవుతుందా లేదా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్ ఆన్ అవుతుంది. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. జై హింద్.